ఒక రోజున పేపర్లో చదివినటువంటి విషయం అండి. ఒక ఊరిలో ఒక ఇల్లు కరెంటు షార్టేజ్ అయిపోయి తగలబడిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ భయంతోటి బయటకు వచ్చేసారు. తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కానీ ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఒక చిన్న కుమార్తె జోల్లో వేశారండి. జోలులో వేసి ఆ అబ్బాయిని, ఆ పాప ఆ యొక్క ఇంట్లో ఉన్నదన్న సంగతి మర్చిపోయి వీళ్ళు ప్రాణ భయంతో బయటకు వచ్చేసారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంటలు వచ్చేస్తున్నాయి. ఫైర్ ఇంజన్కి ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తుంది ఫైర్ ఇంజను? అంతా కాలిపోయినాక వస్తుంది. గుయి 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 ముందు రాదు. అంబులెన్స్ అయినా కూడా అంతే. యాక్సిడెంట్ అయ్యి వాడు గవర్నమెంట్కి కింద పడి కొట్టకలాడుతుంటే రాడు, చచ్చిపోయినాక వస్తాడు. దేనికి? ఎతకబోటానికి. అలాగే నేను చదివినటువంటి పేపర్లో వార్తను గమనించానండి. ఇల్లంతా తగలబడిపోతుంది. అగ్ని గంధకములతో ఇల్లంతా తగలబడిపోతుంది. మంటలు రేగిపోతున్నాయి. ఒక పక్క ఆ చిన్న పాప ఎర్రి కేకలు వేస్తూ ఉంది. ఎర్రి కేకలు, ప్రాణాపాయాలు. ఎందుకంటే ఆ మంటలలో వేడి తట్టుకోలేక, ఆ వేడికి తట్టుకోలేక ఆ బిడ్డ ప్రాణ అపాయాల మధ్యలో కేకలేస్తూ బిగ్గరగా ఏడుస్తూ ఉంది. బిగ్గరగా ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఆయన గారు అడిగారు, అమ్మా నీ చేతిలో ఉన్న బిడ్డ ఏది అంటే, అయ్యా చేతిలో ఉన్న బిడ్డ ఇంట్లో మిగిలిపోయింది. బోరున ఏడ్చాడు. చూస్తే అగ్ని మంటలు ఏమని చెలరేగిపోతున్నాయి. ఇక అనుకున్నాడు, నా కుమార్తె చనిపోయింది. ఇక కాసేపటికి కేకలు ఆగిపోయాయి. ఏడుపు కేకలు ఆగిపోయాయి. తల్లిదండ్రుల యొక్క గుండెల్లో భయంకరమైన భయం. ఎప్పుడు మాకు ఇటువంటి అపాయము సంభవించలేదే, ఎప్పుడు మా కుటుంబానికి ఈ యొక్క అపాయము సంభవించలేదే, ఎందుకు ఇలాగా మాకు జరిగిందని భయముతోటి ఆ ఇంటిలో ఉన్నటువంటి చిన్న బిడ్డ విషయంలో ఎంతగానో భయాక్రాంతులతో బాధపడుతూ ఉన్నాను. ఉన్నట్టుండి మరి కాసేపటికి ఏమండి మరలా కేకలు పడుతున్నాయి. చిన్న బిడ్డ కదండి, నోరు తెరిచి చెప్పలేక, నోరు తెరిచి మాట్లాడలేక, వచ్చి రాని మాటలతో ఏడుస్తా భయంకరంగా అల్లాడిపోతున్నటువంటి సందర్భాల్లో కుటుంబ యజమానుడైనటువంటి ఆ చిన్న పాప తండ్రి కుప్పకూలి మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడంట. అయ్యో, ఎప్పుడు జరగని పరిస్థితి మా కుటుంబంలో జరిగింది ప్రభువా. నిజంగా నీవు దేవుడిగా నీవు మాకుంటే మా పాపను రక్షిస్తావా లేదా అని దేవునికి ఆ అగ్ని ఆ మాపకాలు జరుగుతున్న సందర్భంలో అలాగే కుప్పకూలి ఏడుస్తున్నాడంట. పేపర్లో చదివిన సన్నివేశం. ఆ యొక్క సందర్భాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమని ఈ మాట గుర్తొచ్చిందంట. ఏ మాట అని అంటే 34వ అధ్యాయం 4వ వాక్యం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. విచారణ అనంటే ప్రార్థన అని అనుకోవాలి. విచారణ అనంటే ఎంక్వైరీ అని అనుకోవాలి. ఆ వ్యక్తికి ఆ మాట గుర్తొచ్చిందంట. నేను యెహోవా యొద్ద విచారణ చేస్తే ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఏడుస్తూ ఉంది ఆ పాప, కేకలేస్తూ ఉంది.
ప్రాణాలు కొట్టుమిట్టలాడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక ఆ తండ్రి బయట నుంచి కేకేస్తున్నాడట, అమ్మా ప్రిన్సీ, తల్లి ప్రిన్సీ, భయపడకు, ప్రార్థనలకించే దేవుడు ఉన్నాడు. నేను నిన్ను కాపాడుకొనుటకు ఎన్ని మంటలైనా కూడా నీ దగ్గరికి వచ్చి నీ ప్రాణాలను కాపాడటానికి నేను నీ దగ్గరికి వస్తున్నాను, భయపడకు అని ఆ ఇంటిలో అగ్ని మాపకాలతో ఉద్రేకముతో చెందుతున్నటువంటి ఆ మంటలలో మిగిలిపోయినటువంటి ఫ్రెండ్షిని డాడీ ధైర్యపరుస్తున్నాడట. అప్పటి వరకు ఆ మంటలలో మగ్గిపోతున్నటువంటి ఆ చిన్నారి మంటలలో వేడికి తట్టుకోలేక కేకలేస్తున్న ఆ చిన్నారి ఒక్కసారి వాళ్ళ యొక్క నాన్నగారి మాట వినగానే ఆమెలో భయం అంతా పోయిందంట. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. భయము పోయి ఆ వ్యక్తి, ఆ చిన్నారి ఎప్పుడైతే తన తండ్రి స్వరాన్ని వినిందో ఆ జోలలో ఉన్నటువంటి ఆ చిన్నారట ఒక్కతే ఆడుకుంటుందంట వెళ్ళగానే తండ్రి. హల్లెలూయా. ఎందుకు అనంటే కాపాడుటకు నా తండ్రి వస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అగ్ని మాపక విధానాలు ఏర్పడ్డా కూడా నా తండ్రి నాకు ఒక స్వరాన్ని ఇచ్చాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని అభయం ఇచ్చాడు. కాబట్టి తండ్రి మాటలు విన్నటువంటి ఆ చిన్నారి జోళ్ళ ఆడుకుంటా ఉందంట. తండ్రి చూసి, ఏమండి, ఆ అగ్నిలో తండ్రి అమాంతంగా దూకేసి తన యొక్క సేఫ్టీకి సంబంధించినవి ధరించుకొని వెళ్ళేసరికి ఆ బిడ్డ ఆడుకుంటా ఉందంటండి. చిన్న నిప్పు కానీ ఆ బిడ్డను తాకలేదు. కారణం ఏమిటి అంటే ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరంటే ప్రార్థనలకించే దేవుడు. ఆయనను నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరంటే విచారణ చేసేవారికి ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆ కొటేషన్ నేను చదివితే ఎంత సంతోషం వేసిందో. మొదటగా బాధపడ్డాను, రెండవదిగా తండ్రి మాటలు విన్నటువంటి ఆ చిన్నారి ప్రిన్సీ అనే ఆ బిడ్డ తండ్రి మాట స్వరం వినగానే తన యొక్క దైనందలి యొక్క హృదయంలో ధైర్యం కలగటానికి కారణం ఏమిటి అంటే విచారణకర్త అయినటువంటి యేసయ్య వైపు తన ముఖము చాపాడు. హల్లెలూయా, హల్లెలూయా.